Hi students, welcome to Karunya Physics classes. AP Senior Inter IP series లో మనం 8 మార్క్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అందులో రే ఆప్టిక్స్ లో 8 మార్క్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఏవైతే టఫ్ ఉన్నాయో ఎక్కువ టైం టేకింగ్ ఉన్నాయో అదే నేను స్టార్టింగ్లో చెప్పేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ షార్ట్ గ్యాప్ రావడానికి రీజన్ అదేనా. సో మీకు ఆల్రెడీ తెలుసు నెక్స్ట్ వీక్ నుండి సో మనం నీట్ అండ్ ఐఐటి బ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, పెయిడ్ బ్యాచెస్. బట్ ఈ ఫ్రీ వర్షన్స్ కూడా ఫ్రీ అవైలబిలిటీ ఆఫ్ ఐపీఈ ఐఐటి వన్ షాట్ ఇవన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి నాన్న. డోంట్ వరీ అబౌట్ దట్ థింగ్. బట్ సో బిఫోర్ గోయింగ్ దిస్ 8 మార్క్స్ సిరీస్ ఆఫ్ రే ఆప్టిక్స్, సో రే ఆప్టిక్స్లో 8 మార్క్స్ నువ్వు కంప్లీట్ చేసే ముందు ఫస్ట్ బేసిక్స్ అని చెప్పి ఒక 1 అవర్ వీడియో చేశాను నాన్న. అది నువ్వు జాగ్రత్తగా చూడు. అది చూసిన తర్వాతే నీకు ఇది అర్థమవుతుంది. సో డైరెక్ట్గా నువ్వు ఈ మిర్రర్ ఈక్వేషన్లోకి వెళ్తే నీకు అర్థం కాదు. సో ఫస్ట్ బేసిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఆ రే ఆప్టిక్స్ బేసిక్స్ నువ్వు బాగా చదివి ఆ బేసిక్స్ అర్థం చేసుకున్న తర్వాత ఈ వీడియో వాచ్ చేయనా, నీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు ఇక్కడ మిర్రర్ ఈక్వేషన్ నాన్న, అదే మీ రే ఆప్టిక్స్లో 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్. సో డిరైవ్ ద ఈక్వేషన్, సో డిరైవ్ ద మిర్రర్ ఈక్వేషన్ అంటాం నాన్న. సో ఇక్కడ మిర్రర్ ఈక్వేషన్ని డిరైవ్ చేయి వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాడు. అంటే ఒక ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాటి నువ్వు ప్లేస్ చేస్తే మిర్రర్ ఈక్వేషన్ ఎంత సార్, అది నువ్వు ప్రూవ్ చేయాలి నాన్న. అదే 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్. సో డిరైవ్ మిర్రర్ ఈక్వేషన్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే సార్, ఈ మిర్రర్ ఈక్వేషన్ ఎలా ప్రూవ్ చేస్తాం సార్, ఏంటి సార్ అంటే ఫస్ట్ మనము ఒక కాన్కేవ్ మిర్రర్ని తీసుకుందాం నాన్న. మీకు ఆల్రెడీ తెలుసురా మిర్రర్ అంటే ఏంటి, దాంట్లో ఉండే టర్మ్స్ ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకే బేసిక్స్ చూడు, అప్పుడు నీకు ఇది క్లారిటీగా అర్థమైపోతుంది. కన్వర్జ్ ఎందుకు, డైవర్జ్ ఎందుకు, రియల్ ఇమేజ్ ఏంటి, వర్చువల్ ఇమేజ్ ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్టెన్సెస్ ఎలా తీసుకోవాలి, రూల్స్ ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా చెప్పింటాను నా బేసిక్స్లో. అవి బాగా జాగ్రత్తగా చూసుకో. సరే, ఇప్పుడు ఇక్కడ మిర్రర్ ఈక్వేషన్లో ఫస్ట్ నేను ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటానన్నా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ అంటే అవుట్ సైడ్ మస్ట్ బి పాలిష్డ్ నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ కాన్కేవ్ మిర్రర్. ఓకే, వేర్ అవుట్ సైడ్ ఈజ్ కంప్లీట్లీ పాలిష్డ్. ఇక్కడ ఇన్సైడ్ మాత్రమే రిఫ్లెక్షన్స్ పర్ఫామ్ అవుతూ ఉంటాయి. నౌ ద సెంటర్ ఆఫ్ ఎనీ మిర్రర్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పోల్ అంటాం నాన్న. సో దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద మిర్రర్, వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ పోల్ అంటాం నాన్న. సో దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద మిర్రర్, ఈ కర్వ్డ్ మిర్రర్కి సెంటర్, దాన్నే మనం పోల్ అంటాం. నౌ ఇక్కడ స్పియర్ ఫామ్ అవుతుందమ్మా, లెఫ్ట్ సైడ్ ఒక కంప్లీట్ స్పియర్ ఫామ్ అవుతుంది. సో దాని యొక్క సెంటర్నే వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు నాన్న. సో దిస్ ఈజ్ యువర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ద సెంటర్ ఆఫ్ ఎనీ స్పియర్ వేర్ యువర్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇక్కడ స్పియర్ ఇక్కడ ఫామ్ అవుతుంది, దాని యొక్క సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అండ్ ద లైన్ జాయినింగ్, ఓకే, సో అండ్ ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు పోల్, దాన్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం నాన్న. తర్వాత నౌ సో అవర్ అబ్జర్వేషన్ ఇస్ వాట్, ఇక్కడ నాన్న పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఎప్పుడు మధ్యలో ఫోకస్ ఉంటుంది నాన్న. ఫోకస్, దిస్ ఈజ్ యువర్ ఫోకస్ పాయింట్. సో ఎందుకంటే ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత అన్ని కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, దాన్నే మనం ఫోకస్ అంటాం. అది ప్రిన్సిపల్ లైన్ మీద ఉంది కాబట్టి దాన్నే ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. సింపుల్. ఓకే రైట్ సార్. నౌ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే నాన్న ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, నువ్వు మిర్రర్ ఈక్వేషన్ని డిరైవ్ చేయి. సో పోల్ ఉంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది, ఆ రెండింటి మధ్యలో ఫోకస్. ఎప్పుడు కూడా ఫోకస్ అనేది పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉంటుందిరా, అది గుర్తుపెట్టుకో అని చెప్పింటాను. బేసిక్స్ వీడియోలో ఆల్రెడీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే వాడు మిర్రర్ ఈక్వేషన్ నువ్వు డిరైవ్ చేయి ఎప్పుడు, వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాటి ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అన్ ఆబ్జెక్ట్. సో కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నా, ఒక ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దాటి అప్లై చేస్తున్నా, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఈ ఆబ్జెక్ట్ని ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఏబి. సో ఈ ఆబ్జెక్ట్ని ఏమంటానంటే ఏ, ఈ పాయింట్ నాన్న, అండ్ దిస్ ఈజ్ యువర్ బి. ఆల్రెడీ బేసిక్స్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, యు గెట్ యువర్ థింగ్ రైట్. ఓకే సార్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా చూడన్నా, మనం బేసిక్స్ వీడియోలో 3 రూల్స్ చెప్పింటాం, గుర్తున్నాయా? వెన్ ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాస్డ్ త్రూ ఫోకస్.
అదే ఒక ఇన్సిడెంట్ రే ఈజ్ పాస్డ్ అలాంగ్ ద నార్మల్, ఇట్ రిట్రేసెస్ బ్యాక్ అలాంగ్ ద నార్మల్ ఓన్లీ. అలా కాదు సార్, ఒక ఇన్సిడెంట్ రే డైరెక్ట్లీ పాస్డ్ త్రూ ద పోల్ విత్ సేమ్ యాంగిల్, ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద పోల్. ఆ 3 రూల్స్ ఇక్కడ అప్లై చేయి. సో ఇప్పుడు ఇక్కడ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్న, పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ రెండింటి మధ్య ఫోకస్, వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు 3 రూల్స్ని అప్లై చేయనా. సో 3 రూల్స్. సో అందులో ఫస్ట్ రూల్ ఏంటి సార్ అంటే, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్, సో ఫస్ట్ రూల్ అమ్మ, ఈ ఆబ్జెక్ట్ నుండి ఒక ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా. సో ఇక్కడ నేను మళ్ళీ నార్మల్స్ డ్రా చేసి మీకు ఇబ్బంది పెట్టాను, ఎందుకంటే ఇక్కడ నార్మల్స్ డ్రా చేస్తే మళ్ళీ యాంగిల్స్ కష్టమైపోతాయిరా. సో యాంగిల్స్కి ఇబ్బంది లేకోకుండా నేను నార్మల్ డ్రా చేయడం లేదు, ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్స్తోనే నేను ప్రూవ్ చేస్తాను, యాంగిల్ రిక్వైర్మెంట్ లేదు. సో కాబట్టి నేను నార్మల్స్ డ్రా చేయట్లేదు. అర్థమవుతుందా? మామూలుగా అయితే నార్మల్స్ డ్రా చేస్తాం, ఎనీ పాయింట్ ఆన్ ద మిర్రర్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్, దాన్నే నార్మల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యు కెన్ రైట్. బట్ కానీ ఇక్కడ యాంగిల్స్తో నేను చేయడం లేదు, మిర్రర్ ఈక్వేషన్ ట్రయాంగిల్స్తో చేస్తున్నాను. సో ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు, మళ్ళీ ఎక్కువగా ఇప్పుడు డయాగ్రామ్ మళ్ళీ మిక్సింగ్ అయిపోతే నీకు ఇబ్బంది అయిపోతుంది. అందుకే నేను యాంగిల్స్ నార్మల్స్ తీసుకోవడం లేదు. ఓకే సరే చూడన్నా, రూల్స్ అప్లై చేస్తానా. ఈ ఆబ్జెక్ట్ నుండి, టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుండి వెన్ లైట్ రే ట్రావెల్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాస్డ్ త్రూ ఫోకస్. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది అంటే ఇట్ పాస్డ్ త్రూ ఫోకస్ అంటాం నాన్న. Okay, so after reflection it passed through focus like this. This is your rule 1. Okay sir. Next rule 2. Rule 2 ఏం చెప్తాము, when the object is, when the incident ray is passed along the normal, it retraces back after reflection. So ఇప్పుడు rule 2 చూడన్నా. rule 2 ఏం చెప్తాం సార్ అంటే ఇక్కడ నాన్న rule 2. సో ఇక్కడ rule 2 ఏమి అంటే ఫస్ట్ నాన్న నార్మల్ డ్రా చేద్దాం. సో లెట్ us consider this is your normal. ఓకే సార్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రే త్రూ ద నార్మల్ లైన్ వెళ్ళింది అనుకోనా, జాగ్రత్తగా చూడు, ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేశాను, దిస్ ఈజ్ యువర్ నార్మల్, దీన్ని ఎన్ అంటాను నాన్న, నార్మల్ లైన్, ఎనీ పాయింట్ ఆన్ ద మిర్రర్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే సార్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నుండి ఒక ఇన్సిడెంట్ రే త్రూ ద నార్మల్ పంపిస్తాను లైక్ దిస్, త్రూ ద నార్మల్. సో ఎప్పుడైతే ఇన్సిడెంట్ రే త్రూ ద నార్మల్ వెళ్తుందో, ఓకే, సో అంతే నార్మల్తో రీట్రేస్ బ్యాక్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ సెకండ్ రూల్. ఇటు వరకు అర్థమైందా? సో ఫస్ట్ రూల్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాస్డ్ త్రూ ఫోకస్. నెక్స్ట్ ఇప్పుడు నేను సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు మిర్రర్ ఒక నార్మల్ డ్రా చేశాను, సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు మిర్రర్ ఒక నార్మల్ డ్రా చేశాను. ఈ ఆబ్జెక్ట్ నుండి ఈ నార్మల్ లైన్లోకి ఒక ఇన్సిడెంట్ రే పంపిస్తాను, అది హిట్ అయ్యి మిర్రర్కి అంతే నార్మల్లో రీట్రేస్ బ్యాక్ అవుతుంది. ఇన్సిడెంట్ రే 90, రీట్రేస్ ఆల్సో 90, యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏం సార్ అంటే ఇన్సిడెంట్ రేని డైరెక్ట్లీ పాస్డ్ త్రూ ద పోల్, పోల్ దగ్గర పంపి, ఎస్ సార్, అంతే యాంగిల్తో ఇట్ గెట్, ఓకే, సో అంతే యాంగిల్తో ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ విత్ సేమ్ యాంగిల్, అంతేనా? సో it with the same angle it get reflected and same angle it get reflected. ఇవి 3 రూల్స్ అప్లై చేసిండేది. ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, త్రూ ద పోల్ అంతే సేమ్ యాంగిల్తో రిఫ్లెక్షన్. ఇప్పుడు నాన్న, సో ఇవి నీకు అర్థం కావడానికి జాగ్రత్తగా చూడు. ఫస్ట్ రూల్ రా, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్డ్ త్రూ ఫోకస్, డౌట్ లేదు కదమ్మా, ఫస్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏం చెప్తాన్నా, త్రూ ద నార్మల్ ఇట్ రీట్రేసెస్ బ్యాక్, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్లీ పాస్డ్ త్రూ ద పోల్ అంతే యాంగిల్తో మళ్ళీ పోల్ నుండి రిఫ్లెక్షన్. ఇవే 3 నాన్న. సో ఇప్పుడు 3 కలిపేస్తున్నాను చూడు. సో ఇది ఫస్ట్, ఓకేనా? నెక్స్ట్ ఇది సెకండ్, ఓకేనా? థర్డ్ రూల్. ఆ రూల్స్ తెలిస్తే ఈ రే డయాగ్రామ్స్ ఈజీ, ఇబ్బంది లేదు కదా, రైట్? నెక్స్ట్ అమ్మ, ఇప్పుడు ఇక్కడ అన్ని రేసు ఎక్కడైతే మీట్ అయినాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. చూడన్న, ఈ 3 రూల్స్ రిఫ్లెక్షన్స్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్స్ పాస్డ్ త్రూ ఫోకస్, త్రూ ద నార్మల్ ఇట్ రీట్రేసెస్ బ్యాక్, త్రూ ద పోల్ అంతే రిఫ్లెక్షన్ త్రూ ద పోల్ ఓన్లీ. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ మీట్ అయినాయి కదా, చూడన్న, స్టార్ట్ అయ్యేది ఆరో మార్క్, ఇక్కడ ఎండ్ అయ్యేది కూడా ఆరో మార్క్. సో ఇది టైల్, ఇది టైల్, దీన్ని బి డాష్ అంటాను, ఏ డాష్ అంటాను. ఏ దగ్గర స్టార్ట్ అయినాయి ఆల్ లైట్ రేస్, ఏ డాష్ దగ్గర ఎండ్ అవుతున్నాయి. చూడమ్మా, ఆరో మార్క్తో స్టార్ట్, ఆరో మార్క్తో ఎండ్. సో ఎక్కడైతే స్టార్ట్ చూడమ్మా, అన్ని లైట్ రేస్
మీట్ స్టార్ట్ అయ్యేది ఏ అనే పాయింట్ యారో మార్క్ నుండి అన్ని ఎక్కడైతే కోయిన్సైడ్ అయినాయో 3 రూల్స్ రిఫ్లెక్షన్ తర్వాత ఎక్కడైతే మీట్ అయినాయో ఆ లైట్ రేస్ అక్కడ యారో మార్క్ ఏ డాష్. సో ఇక్కడ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ బి ఉంది, బి డాష్ ఐఎమ్ రైటింగ్. సింపుల్. నౌ ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్లాన్ చేయాలరా. సరే సార్, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్లాన్ చేస్తాం సార్, ఇక్కడ జాగ్రత్తగా చూడన్నా. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ప్లాన్ చేయడమే క్రూషియల్ రోల్. ఫస్ట్ ఇక్కడ నేను 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటాను. ఇక్కడ ఉండే సిమిలర్ ట్రయాంగిల్స్ సార్, ఇక్కడ ఎం అన్నాను కదా, ఇక్కడ ఎం అంట. ఓకే, ఎం, ఎన్, ఎన్ అంటే నార్మల్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇది ఏబి ఇస్ ద ఆబ్జెక్ట్, ఏ డాష్ బి డాష్ ఇస్ ద ఇమేజ్. బట్ ఇమేజ్ ఏంటి సార్ అంటే చూడు, అప్వర్డ్ డౌన్వర్డ్. ఆబ్జెక్ట్ టు ఇమేజ్ ఒకే సైడ్ ఉంటే బేసిక్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఆబ్జెక్ట్ ఇమేజ్ ఒకే సైడ్ ఉంటే రియల్ ఇమేజ్. బట్ ఇన్వర్ట్ అవుతుంది, అప్వర్డ్, ఇది డౌన్వర్డ్. సో గట్ రియల్ ఇమేజ్ ఇన్వర్ట్ అవుతా ఉంటుందమ్మా. ఇక్కడ క్లారిటీగా రాయొచ్చు, రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్ట్, రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్ట్ అని రాయొచ్చు. ఓకే, రైట్ సార్. నౌ ఇప్పుడు ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటానా. సో లెట్ us కన్సిడర్ ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ టేకన్. సో ఈ డయాగ్రామ్లో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాం. ఏమేమి సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాం సార్ అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏ డాష్ బి డాష్ ఎఫ్, ఈ స్మాల్ ట్రయాంగిల్ నాన్న. సో ఏ డాష్ బి డాష్ ఎఫ్ అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటానా. దీనికి సిమిలర్గా ఇంకో ట్రయాంగిల్ ఉంది నాన్న, ఏమేం సార్ అంటే ఎంపీఎఫ్. సో లెట్ us కన్సిడర్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఏ డాష్ బి డాష్ ఎఫ్ అండ్ ఎంపీఎఫ్. ఓకే, సో ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటానా. ఏవో సిమిలర్ ట్రయాంగిల్స్ చూడన్నా, ఏ డాష్ బి డాష్ ఎఫ్, ఈ ట్రయాంగిల్ రా. ఓకేనా. నెక్స్ట్ ఎంపీఎఫ్, ఎంపీఎఫ్, ఈ ట్రయాంగిల్ రా. ఇలా 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటానా. ఏమందరికి అర్థమవుతుందా? జస్ట్ ఐఎమ్ టేకింగ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఏ డాష్ బి డాష్ ఎఫ్, ఎంపీఎఫ్. ఇది స్ట్రైట్ లైన్ ఉన్నట్లుంది, డోంట్ వరీ. సో కొద్ది కర్వ్ ఉన్నట్లుంది, డోంట్ వరీ. బట్ టేక్ ఇట్ యాస్ ట్రయాంగిల్ ఎంపీఎఫ్, ఒక ట్రయాంగిల్. సో ఏ డాష్ బి డాష్ ఎఫ్ అనేది ఒక ట్రయాంగిల్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది సార్? సో దెన్ వాట్ టు గెట్ మా. సో ఇప్పుడు ఇక్కడ ఏ డాష్ బి డాష్ ఎఫ్ తర్వాత ఎంపీఎఫ్ చూడు, ఒకసారి డ్రా చేస్తాను ఇంకొకసారి. సో ఏ డాష్ బి డాష్ ఎఫ్, ఓకేనా. ఇంకో ట్రయాంగిల్ ఎంపీఎఫ్. ఇప్పుడు నాన్న సిమిలర్ ట్రయాంగిల్ బేసెస్ రేషియో, సైడ్స్ రేషియో ఈక్వల్. సో కాబట్టి బేసెస్ రేషియో చూడరా, బేసెస్ ఇదే కదరా బేస్, ఈ బేసెస్ రేషియో. బేసెస్ రేషియో ఏముంది, బి డాష్ ఎఫ్ ఎఫ్పి, అంతేనా. సో బి డాష్ ఎఫ్ ఎఫ్పి బేసెస్ రేషియో. సైడ్స్ రేషియో ఎంపీ ఏ డాష్ బి డాష్, సింపుల్. సో బేసెస్ రేషియో, సైడ్స్ రేషియో ఈక్వల్. సరే సార్, ఇప్పుడు దాన్ని బట్టి సో ఇక్కడ నాన్న, సో సైడ్స్ రేషియో ఏమేమి సార్? సైడ్స్ రేషియో అంటే ఏ డాష్ బి డాష్ సైడ్స్ రేషియో, ఈ సైడ్ ఈ సైడ్, ఏ డాష్ బి డాష్ బై ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు బేసెస్ రేషియో, దీని ఒక బేస్ బి డాష్ ఎఫ్ బై సో బేస్ ఎఫ్పి, సింపుల్. సో జస్ట్ ఇక్కడ ఏం రాస్తున్నాను చూడన్నా, జస్ట్ ఇక్కడ ఇంకోసారి చేస్తున్నాను. ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఎంపీఎఫ్ చూడు ఇక్కడ ఫస్ట్ సైడ్స్ రేషియో. సైడ్స్ రేషియో అంటే ఏ డాష్ బి డాష్ ఎంపీ, ఈ రెండు సైడ్లు రా. ఏ డాష్ బి డాష్ ఎంపీ చూడమ్మా, ఏ డాష్ బి డాష్ ఎంపీ. బేసెస్ రేషియో బి డాష్ ఎఫ్ ఎఫ్పి, బి డాష్ ఎఫ్ ఎఫ్పి. బేసెస్ రేషియో, సైడ్స్ రేషియో. ఓకే, రైట్. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంపీ ఈజ్ ప్యారలల్ టు ఏబి. సింపుల్ చూడన్నా, ఎంపీ ఈజ్ ప్యారలల్ టు ఏబి. సో కాబట్టి ప్యారలల్ రేస్ ఇక్కడ. సో ఎంపీ ఈజ్ ప్యారలల్ టు ఏబి నాన్న. సో ఇక్కడ ఎంపీ ఈజ్ ప్యారలల్ టు ఏబి. సో ఎంపీ ఈజ్ ప్యారలల్ టు ఏబి కాబట్టి ఎంపీ బదులు ఏబి రాయొచ్చు. ఎంపీ ప్యారలల్ లైన్ విత్ ఏబి. సో రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి దేర్ లెంత్స్ ఆర్ ఈక్వల్. సో కాబట్టి ఎంపీ బదులు ఏబి రాయొచ్చు నాన్న. అప్పుడు ఏ డాష్ బి డాష్ బై ఏబి ఈక్వల్స్ టు బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి. సింపుల్, క్లియర్. నెక్స్ట్ నాన్న, సో ఇప్పుడు ఇక్కడ దిస్ విల్ బి టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. సో దీన్ని మీరు ఈక్వేషన్ 1 అనుకో. సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్
సో ఇక్కడ అనదర్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి నాన్న. టేక్ అనదర్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్. సో అనదర్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ నాన్న. ఇదే డయాగ్రామ్లో అనదర్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏవేవి అనదర్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ సార్ అంటే జాగ్రత్తగా చూడన్నా. ఏ డాష్ బి డాష్ పి. సో ఒక ట్రయాంగిల్ ఉందిరా, ఏ డాష్ బి డాష్ పి అండ్ ఇంకో ట్రయాంగిల్ ఉంది నాన్న. సో ఏమేమి సార్ ఇంకో ట్రయాంగిల్ అంటే ఏబిపి, ఏబిపి. బాబు ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఇంకో చోటు ఉన్నాయి. ఒక సిమిలర్ ట్రయాంగిల్ ఎఫ్తో ఉన్నారా, ఏ డాష్ బి డాష్ ఎఫ్, ఇంకోటి ఎంపీఎఫ్. ఫస్ట్ ఎఫ్ గుర్తుపెట్టుకో. సిమిలర్ ట్రయాంగిల్స్ ఏ డాష్ బి డాష్ ఎఫ్, ఎంపీఎఫ్. ఓ సిమిలర్ ట్రయాంగిల్స్ అయిపోయా. బేసెస్ రేషియో, సైడ్స్ రేషియో ఈక్వల్ చేయి, ఈక్వేషన్ 1. ఎంపీకి ప్యారలల్ ఏబి అయిపోయారా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, పీతో సిమిలర్ ట్రయాంగిల్స్ క్రియేట్ చేయి. పీతో ఏబిపి, తర్వాత ఏ డాష్ బి డాష్ పి. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఎఫ్తో 2 సిమిలర్ ట్రయాంగిల్, పీతో 2 సిమిలర్ ట్రయాంగిల్. ఇది నువ్వు బ్రెయిన్లో పెట్టుకోవాల్సినది. నాకు ఫాస్ట్గా గుర్తుకు రావాలంటే సిమిలర్ ట్రయాంగిల్ బట్టి కొట్టద్దు. ఎఫ్ దగ్గర 2 సిమిలర్ ట్రయాంగిల్ ఉంటాయి, పీ దగ్గర 2 సిమిలర్ ట్రయాంగిల్ ఉంటాయి. ఎఫ్ దగ్గర ఏ డాష్ బి డాష్ ఎఫ్, ఎంపీఎఫ్ కథం. నెక్స్ట్ పీ దగ్గర, సో పీ దగ్గర ఏముంటాయి, ఏబిపి ఒకటి, ఏ డాష్ బి డాష్ పి ఒకటి అయిపోయి. ఓకే, ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు చూడన్న. సో సిమిలర్ ట్రయాంగిల్ ఏమేమి, ఏ డాష్ బి డాష్ పి ఇదొక ట్రయాంగిల్, ఏబిపి ఇదొక ట్రయాంగిల్. ఇవి 2 ట్రయాంగిల్, సిమిలర్ ట్రయాంగిల్ నేను చెప్పిండేది. నన్న సైడ్స్ రేషియో టు ద బేసెస్ రేషియో. సో సైడ్స్ రేషియో, సో ఏ డాష్ బి డాష్ బై ఏబి, సింపుల్. బేసెస్ రేషియో బి డాష్ పి బై బిపి, సింపుల్. సో సైడ్స్ రేషియో టు ద బేసెస్ రేషియో సాల్వ్ చేయనా. అప్పుడు ఏమవుతుంది చూడనా. దెన్ దిస్ బికమ్స్ వాట్. సో ఫస్ట్ సైడ్స్ రేషియో, సైడ్స్ రేషియో ఏంటి అంటే ఏ డాష్ బి డాష్ బై ఏబి, చోటా ట్రయాంగిల్ లార్జర్ ట్రయాంగిల్. సో ఏ డాష్ బి డాష్ బై ఏబి, ఏ డాష్ బి డాష్ బై ఏబి. బేసెస్ రేషియో బి డాష్ పి బై బిపి, బి డాష్ పి బై బిపి, సింపుల్. ఫస్ట్ ఎఫ్తో 2 సిమిలర్ ట్రయాంగిల్ తీసుకోవాలా, ఎఫ్తో 2 సిమిలర్ ట్రయాంగిల్ తీసుకోవాలా. సో ఇప్పుడు ఇంకొకసారి చూడు. సో ఇంకొకసారి ఏ డాష్ బి డాష్ పి ఒక ట్రయాంగిల్, ఏబిపి ఒక ట్రయాంగిల్. సైడ్స్ రేషియో ఏ డాష్ బి డాష్ బై ఏబి, బేసెస్ రేషియో బి డాష్ పి బై బిపి. ఈ బేస్ రేషియో. ఓకే, నౌ సో దిస్ విల్ బి టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 2. సో దీన్ని మీరు ఈక్వేషన్ 2 అనుకో. నౌ 1 and 2ను అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ సేమ్, జస్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. నీకు రూల్స్ బేసిక్స్ లేకపోతే ఇది రాదు, అందుకే బేసిక్స్ బాగా చదువుకో. ఓకే రైట్. ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఎఫ్తో 2 సిమిలర్ ట్రయాంగిల్, పీతో 2 సిమిలర్ ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత ఎల్హెచ్ఎస్ సేమ్, ఆర్హెచ్ఎస్ సేమ్. సో కాబట్టి ఫ్రమ్ 1 and 2 యూ కెన్ రైట్ ఇట్ ఫ్రమ్ 1 and 2. సో ఫ్రమ్ 1 and 2 ఏం చేయొచ్చు సార్ అంటే ఎల్హెచ్ఎస్ సేమ్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ఆల్సో సేమ్. సో ఎల్హెచ్ఎస్ సేమ్ అండ్ ఆర్హెచ్ఎస్ సేమ్ అన్నప్పుడు ఏం రాయొచ్చు నాన్న. సో బి డాష్ ఎఫ్ బై, ఓకే, సో బి డాష్ ఎఫ్ బై ఎల్హెచ్ఎస్ సేమ్ నాన్న, ఆర్హెచ్ఎస్ సేమ్. బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి, బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి ఇజ్ ఈక్వల్స్ టు బి డాష్ పి బై బిపి, బి డాష్ పి బై బిపి, బి డాష్ పి బై బిపి, ఆర్హెచ్ఎస్ సేమ్. రైట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ సో దీన్ని సాల్వ్ చేయడానికి నాన్న ఫర్దర్గా. సో బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి ఈజ్ ఈక్వల్స్ టు బి డాష్ పి బై బిపి. రైట్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి బి డాష్ ఎఫ్ సాల్వ్ చేయి, బి డాష్ ఎఫ్ సాల్వ్ చేయమ్మా. సో బి డాష్ ఎఫ్ ఎలా సాల్వ్ చేయొచ్చు సార్. సో జాగ్రత్తగా చూడు. బిఎఫ్పి ఈ 3 పాయింట్లు ఉన్నాయా, నాకు బి డాష్ ఎఫ్ కావాలి. సో ఏం చేస్తారా ఒరే జాగ్రత్తగా చూడు. ఫస్ట్ మీ మ్యాథ్స్లో సో జాగ్రత్తగా చూడన్నా, ఇది బి డాష్ రా, బి డాష్ దగ్గర ఎఫ్ ఉందిరా, ఈ ఎఫ్కి దూరంగా పి ఉందిరా, ఇది వాడిన 3 పాయింట్స్. నాకు బి డాష్ ఎఫ్ కావాలి అంటున్నాను. ఏం చేస్తారు నాన్న చూడమ్మా, టోటల్ డిస్టెన్స్లో ఓకే సో ఎఫ్పి డిస్టెన్స్ తీసేస్తే అప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ని క్రియేట్ అవుతుందా బి డాష్ ఎఫ్. సింపుల్. జాగ్రత్తగా చూడు. ఇంకొకసారి ఫస్ట్ బి డాష్ పి 5 meters అనుకో, ఎఫ్పి 3 meters అనుకో. మరి అప్పుడు బి డాష్ ఎఫ్ ఏమవుతుందిరా, టోటల్ 5, అందులో 3 meters ఈజ్ ఫిల్డ్, అప్పుడు రిమైనింగ్ ఎంత అంటే 2 meters. కరెక్ట్ ఆర్ నాట్? 5 - 3 దట్ ఈస్ 2, 2 + 3 5. సేమ్ ప్యాటర్న్
ఇప్పుడు బి డాష్ ఎఫ్ నాకు కావాలి అంటే ఈ రెండు మైనస్ చేస్తున్నావు కదా, ఏ రెండు మైనస్ చేస్తున్నావు, బి డాష్ పి మైనస్ ఎఫ్పి, అదే ఇక్కడ రైట్. సో బి డాష్ ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఓకే బి డాష్ పి మైనస్ ఎఫ్పి చేస్తే బి డాష్ ఎఫ్ వస్తుంది. సింపుల్, ఆ లాజిక్ గుర్తుపెట్టుకో. టోటల్ లెంత్ 5, దిస్ విల్ బి 3, రిమైనింగ్ ఎంత, ఇదే నాకు కావాల్సిన బి డాష్ ఎఫ్. సో ఈ రెండు మైనస్ చేస్తే ఇది వచ్చేస్తుంది, ఈ రెండు ప్లస్ ఇది వస్తుంది. సో అంటే 5 మైనస్ 3 2, కాబట్టి బి డాష్ పి మైనస్ ఎఫ్పి, యూ గెట్ దిస్ థింగ్. ఓకేనా, స్ట్రైట్ లైన్ రైట్. నౌ నెక్స్ట్, ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయమ్మా. దెన్ వాట్ హ్యాపెన్స్, సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందన్న, బి డాష్ పి మైనస్ ఎఫ్పి బై ఎఫ్పి ఈక్వల్స్ టు బి డాష్ పి బై బీపీ. నౌ ఇప్పుడు ఈ బి డాష్ పి అంటే ఏంటి, ఓకే ఎఫ్పి అంటే ఏంటి, తర్వాత బీపీ అంటే ఏంటి, ఈ వాల్యూస్ చూద్దాం నాన్న. బి డాష్ పి ఏం రా చూడరా నాన్న, బి డాష్ పి అంటే అర్థం ఏంటి, బి డాష్ పి పోల్ నుండి బి డాష్ మధ్య డిస్టెన్స్. నాన్న మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ ఆల్వేస్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. సో పోల్ నుండి ఫోకస్కి ఉండే లెంత్నే ఫోకల్ లెంత్ అంటాం. పోల్ నుండి ఆబ్జెక్ట్ మధ్య ఉండే డిస్టెన్స్నే యు అంటాం. సో పోల్ నుండి ఇమేజ్ మధ్య ఉండే డిస్టెన్స్నే వి అంటాం. సింపుల్. ఇన్సిడెంట్ రే ఇలా మూవ్ అవుతుంది, ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్గా డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి మైనస్ ఎఫ్ మైనస్ యు మైనస్ వి. ఏమందరికి అర్థమవుతుందా, ఆల్ డిస్టెన్సెస్ ఆర్ ఆల్వేస్ మెజర్డ్ ఫ్రమ్ పోల్, పోల్ నుండి ఫోకస్, పోల్ నుండి ఆబ్జెక్ట్, పోల్ నుండి ఇమేజ్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడు, ఇది ఇన్సిడెంట్ రే డిస్టెన్స్కి ఆపోజిట్గా ఉన్నాయి, సో కాబట్టి మైనస్. సింపుల్. ఓకే, సో పోల్ నుండి ఫోకస్, పోల్ నుండి ఇమేజ్, పోల్ నుండి ఆబ్జెక్ట్. సో ఇన్సిడెంట్ రే దీనికి ఆపోజిట్గా డిస్టెన్సెస్ కాబట్టి మైనస్. నౌ ఇప్పుడు చెప్పరా, బి డాష్ పి, బి డాష్ అంటే ఇమేజ్ కదా, బి డాష్ పి అంటే మైనస్ వి. సో బి డాష్ పి అంటే మైనస్ వి నాన్న. సో మైనస్ వి మైనస్ ఎఫ్పి, ఎఫ్పి అంటే రా ఏమొస్తుంది, పి నుండి ఎఫ్కి అమ్మ, ఎఫ్పి మైనస్ ఎఫ్, మైనస్ ఎఫ్ జాగ్రత్తగా రాయాలి, మైనస్ ఎఫ్ హోల్ డివైడెడ్ బై ఎఫ్పి మైనస్ ఎఫ్ ఈక్వల్స్ టు బి డాష్ పి ఆల్రెడీ ఇక్కడే ఉంది, మైనస్ వి బై బీపీ. బి నుండి పీకి ఏమని చూడరా, బి నుండి పీకి అదమ్మా, బి నుండి పీకి మైనస్ యు, జస్ట్ డిస్టెన్సెస్ ఐఎమ్ టేకింగ్, మైనస్ యు. ఓకే, దీన్ని సాల్వ్ చేయమ్మా, అప్పుడేమవుతుంది, మైనస్ వి ప్లస్ ఎఫ్ బై మైనస్ ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్ వి బై యు. ఓకే, మైనస్ ఎఫ్తో ప్రతి ఒక్క టర్మ్ని డివైడ్ చేయి. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ వి బై మైనస్ ఎఫ్, ఓకే ప్లస్ ఎఫ్ బై మైనస్ ఎఫ్ ఈక్వల్స్ టు వి బై యు. మైనస్ ఎఫ్ని ఈచ్ టర్మ్తో డివైడ్ చేస్తున్నా. నౌ మైనస్ మైనస్ క్యాన్సిల్, సో వి బై ఎఫ్, ఓకే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఈక్వల్స్ టు వి బై యు. ఓకే, మైనస్ 1 ఆపక పంపి, సో అప్పుడు వి బై ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు అంతేనా. సో వి బై ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు వి బై యు ప్లస్ 1, వి బై ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు వి బై యు ప్లస్ 1. ఓకేనా, నౌ ఈ 1ని ఏం చేస్తామంటే చూడన్న, సో వి బై ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు వి బై యు ప్లస్ నాన్న, ఈ 1ని ఏం చేస్తామంటే 1 ఇంటూ వి బై వితో మల్టిప్లై చేస్తా, అప్పుడేం మారదు కదా, వి బై వి క్యాన్సిల్ చేసినా నీకు 1 వస్తుంది. సో దానివల్ల నాకు లాభం ఏంటి సార్ అంటే, సో ఇక్కడ న్యూమరేటర్లో వీలన్నీ క్యాన్సిల్ అయిపోతాయిరా. దెన్ యూ గెట్ వన్ ఈక్వేషన్, 1 బై ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు 1 బై యు ప్లస్ 1 బై వి. సో వాట్ ఈజ్ యువర్ మిర్రర్ ఈక్వేషన్ అని ఎప్పుడైనా అడిగితే
యూజ్ దిస్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. దీన్ని మనం ఏమంటామంటే మిర్రర్ ఈక్వేషన్ అంటాం. సో ఇది మిర్రర్ ఈక్వేషన్ డెరివేషన్ రా. ఇది రాస్తే 8 మార్క్స్ వస్తుంది. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో జస్ట్ ఇక్కడ ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్న పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఫోకస్. సో ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. 3 రూల్స్ ఐఎమ్ అప్లయింగ్ నాన్న. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్డ్ త్రూ పోల్, సో త్రూ ద నార్మల్, అందుకే ఎన్నాన్ని ఇక్కడ రాశాను నాన్న. తర్వాత త్రూ ద పోల్. సో ఆ 3 రిఫ్లెక్షన్స్ తర్వాత ఎక్కడైతే కోయిన్సైడ్ అయినాయో అక్కడ ఒక రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ క్రియేట్ అయిందిరా. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు డ్రా చేయాల్సింది, ఇక్కడ ఎం అనే పాయింట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ఎప్పుడైనా చూడు, ఎఫ్తో 2 సిమిలర్ ట్రయాంగిల్, పీతో 2 సిమిలర్ ట్రయాంగిల్ తీసుకో. ఎఫ్తో A', B', F, తర్వాత ఎంపీఎఫ్ అయిపోయినా, బేసెస్ రేషియో, సైడ్స్ రేషియో. నెక్స్ట్ పీతో ABP, A', B', సైడ్స్ రేషియో, బేసెస్ రేషియో. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎంపీ ప్యారలల్ టు AB. సో అప్పుడు ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, LHS సేమ్, RHS సేమ్. ఇందులో B', F ఎంతో కనుక్కోవాలి. సో B', P మైనస్ FP చేస్తే అప్పుడు B', F వస్తుందిరా. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇప్పుడు డిస్టెన్సెస్ తీసుకుంటున్నాం. సో డిస్టెన్సెస్లో పోల్ నుండి ఇక్కడికి ఫోకస్, ఇక్కడ ఇమేజ్, ఇక్కడ ఆబ్జెక్ట్. సో అన్ని ఇన్సిడెంట్ రేక్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి మైనస్. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, సాల్వ్ చేస్తున్నాం. సో V/Vతో మల్టిప్లై చేస్తున్నాం. 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. ఇది మీ మిర్రర్ ఈక్వేషన్. సో ఇది మీ మిర్రర్ ఈక్వేషన్ అన్న. దీంతో పాటు వాడు ఏమడిగాడు క్వశ్చన్లో అంటే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అని అడిగాడు. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసునన్న. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, M ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎంత మ్యాగ్నిఫై అయింది అని చెప్పడం. అంటే ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ హైట్ రా, ఇమేజ్ హైట్ ఇది నాన్న. ఈ రెండింటి యొక్క రేషియోనే మ్యాగ్నిఫికేషన్ అంటాం నాన్న. సో మ్యాగ్నిఫికేషన్ అంటే height of image by height of object. So height of image by height of object, దీన్నే మనం మ్యాగ్నిఫికేషన్ అంటాం నాన్న. height of image by height of object. సో దీని ఫార్ములా M is equals to H'/H, height of image by height of object. సో ఇమేజ్ ఎంత అంటే సింపుల్గా ఇక్కడ నాన్న ఇమేజ్ డిస్టెన్స్ V, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U. సో బట్ ఇక్కడ డౌన్వర్డ్ కదా, సో కాబట్టి -V/U వస్తుంది నాన్న. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా -V/U H'/H గుర్తుపెట్టుకో. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అని కూడా అడుగుతారు నాన్న. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ height of the image to the height of the object. So that is H'/H. సో దాన్ని సింపుల్గా -V/U అని రాస్తాం. ఎందుకంటే ఇమేజ్ డౌన్వర్డ్, నెగటివ్ y డైరెక్షన్ కాబట్టి -V/U. సింపుల్. U అంటే పాజిటివ్ y డైరెక్షన్ ప్లస్. సో కాబట్టి ఇక్కడ -V/U యూ గెట్. కొంతమందికి ఇది కూడా డౌట్ వస్తుంది, ఎందుకు ఇట్లా వచ్చింది సార్? బాబు చూడరా, దాని ప్రూఫ్ కూడా చెప్తా, జాగ్రత్తగా చూడు. హైట్ ఆఫ్ ద ఇమేజ్ HA', B' బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ HAB. ఇది మైనస్లో ఉంటుంది. ఎందుకు? ఇమేజ్ ఒక హైట్ డౌన్వర్డ్లో ఉంది కదా, చూడు ఇక్కడ ఇమేజ్ ఒక హైట్ డౌన్వర్డ్లో ఉంది కదా, నెగిటివ్ y డైరెక్షన్ కాబట్టి మైనస్ హైట్ అని రాస్తాను. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఒరే ఇమేజ్ డిస్టెన్స్ -V, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -U. సో చూడు ఇక్కడ -V/-U, మైనస్ మైనస్ క్యాన్సిల్డ్ అవుట్, మైనస్తో మల్టిప్లై చేయరా, అప్పుడేమవుతుంది? H'/H ఈజ్ ఈక్వల్స్ టు -V/U. అదే ఇక్కడ రాసిండే. అర్థమవుతుందా? సింపుల్. సో కాబట్టి దీన్నే మ్యాగ్నిఫికేషన్ అంటాం నాన్న. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ టు ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ M ఈజ్ ఈక్వల్స్ టు H'/H ఈజ్ ఈక్వల్స్ టు -V/U. ఇది రాస్తే 8 మార్క్స్. ఇదే మనము ఎలా రాస్తాం సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? చూడమ్మా నాన్న, మనం ఇదే 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పబ్లిక్లో ఎలా రాయాలి సార్? సింప్లెస్ట్ వేనా, ఇప్పుడు ఏదైతే చెప్పామో అదే ఉంటుంది. ఫస్ట్ డెరివేషన్ ఆఫ్ మిర్రర్ ఈక్వేషన్, ఓకే, డయాగ్రామ్ ఇప్పుడు ఏదైతే వేసామో అదే డయాగ్రామ్ ఇక్కడ ఉంటుందిరా. టేక్ స్క్రీన్ షాట్. నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు -F, -V, -U అని రాసేసాను రా. బట్ ఇక్కడ జస్ట్ UVF అని రాసింటాము. దీనికి ఆపోజిట్ కాబట్టి ఇట్లా -A వేస్తాం. సింపుల్. ఏ డయాగ్రామ్ వేసినా తప్పులేదు. సో టేక్ స్క్రీన్ షాట్. మళ్ళీ ఇదంతా PDF ఫైల్ నేను పెడతాను అన్న కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, బట్ చూడంతే. నౌ ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ చూడన్నా. సో
ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకో, ఫోకల్ లెంత్ ఏబి బి ద ఆబ్జెక్ట్, యూబి ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఇక్కడ 3 రూల్స్ ఇక్కడ రాస్తున్నాం. రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాస్డ్ త్రూ ఫోకస్, passes through center of curvature after reflection. So incident at pole reflects with same angle. So image అనేది ఇక్కడ v distance లో ఫామ్ అవుతుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ f తో రా, a dash b dash f mpf. సో ఈక్వేషన్ 1. సో pm parallel to ba. సో టేక్ స్క్రీన్ షాట్. ఆ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో. నెక్స్ట్ నాన్న, సో పీతో 2 సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, సో పీతో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ 1 and 2 LHS సేమ్, RHS సేమ్, బి డాష్ ఎఫ్ అంటే రాస్తున్నాను. తర్వాత సైన్ కన్వెన్షన్ నేను డైరెక్ట్గా డయాగ్రామ్లో చెప్పాను, -v -f -u. ఇక్కడ మనం వాడు క్లారిటీగా రాస్తున్నాడు అంతే. సో నువ్వు ఏది రాసినా తప్పులేదమ్మా, డోంట్ వరీ. వీటి వరకు స్క్రీన్ షాట్ తీసుకో. ఇంకా సైన్ కన్వెన్షన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు నాన్న. సో సబ్స్టిట్యూట్ చేస్తే యూ గెట్ యువర్ రిజల్ట్ లైక్ దిస్. టేక్ స్క్రీన్ షాట్. ఓకే, తర్వాత లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఇది రాస్తే చాలమ్మా. సో ఇది మీ టోటల్ రే ఆప్టిక్స్ 8 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ నాన్న. బేసిక్స్ అంతా చూసి తర్వాత ఇది చూడండి, సింపుల్. ఓకే, థ్యాంక్ యూ.